Welcome to Kanishka IAS. I am Mahinder Reddy, Director of Kanishka IAS as well as a faculty of History and Current Affairs. Not only I Kanishka, I am a faculty of many institutions across India. ఈ Kanishka IAS 2008లో స్థాపించినప్పటి నుండి వేలాది మంది ఉద్యోగార్థులను మేము ఉద్యోగులుగా తీర్చిదిద్దామని సగర్వంగా చెప్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ఎస్ఎస్సి టీఎస్పీఎస్సీ మొదలైన వాటికి ఆన్లైన్ కోచింగ్ అనేది త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇది జూన్ 20 నుంచి ప్రారంభం అవుతుందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే మనం ఒక అంశాన్ని తీసుకొని రోజువారీగా దీని గురించి మనం చర్చిద్దాం. అదేంటి అంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో మహనీయులుగా పేరుగాంచిన నాకు తోచిన కొందరు వ్యక్తుల గురించి మీతో చర్చిస్తాను. ఇది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా జనరల్ అవేర్నెస్ లేదా ఎవరైనా మన దేశ చరిత్ర సంస్కృతి తెలుసుకోవాలనుకున్న వారికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే భారతదేశ చరిత్రలో అత్యంత అద్భుతమైన వ్యక్తిగా భారతదేశ చరిత్ర గతిని, సంస్కృతిని మరియు విదేశీ సంబంధాలని ఎన్నింటిలోనో మార్పు తీసుకొచ్చిన ఒక మహనీయుడు ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. ఈ బుద్ధుడి గురించి మనం ఈరోజు స్థూలంగా కొన్ని అంశాలను మనం చర్చిద్దాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు కొంత మార్పు వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ మత ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది క్షత్రియులు నూతన మతాల వైపు ప్రయాణం ప్రారంభించారు. అందులో గౌతమ బుద్ధుడు బౌద్ధం, వర్ధమానుడు జైనం కానీ, అజీవక మతం, భౌతికవాదం, ఇలా రకరకాల మతాలు భారతదేశంలో వచ్చాయి. ఒక్క భారతదేశమే కాదు, గ్రీక్లో గ్రీక్ ఫిలాసఫర్స్ అయిన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారు కానీ, హీబ్రూ మత పెద్దలు కానీ, చైనాలో కన్ఫ్యూషియన్ కానీ, ఏకకాలంలో 4 ప్రాచీన సంస్కృతులలో 4 మార్పులు అనేవి వచ్చాయనేది మనకు స్పష్టంగా తెలిసింది. అయితే ఇందులో కనుక మనం చూస్తే మొట్టమొదటగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని కింద బుద్ధుని గురించి చూడాలి. ఈయన ఈ యొక్క లుంబిని దగ్గర క్రీస్తు పూర్వం 563లో జన్మించాడని, తండ్రి శుద్ధోదనుడు, తల్లి మహామాయ. అదేవిధంగా ఈయన శాక్య తెగకు చెందిన వాడు కాబట్టి శాక్యముని అని కూడా పేరుగాంచాడు. సో ఈనాడు ఆ లుంబిని అనే ఉద్యానవనం, కపిలవస్తు అనే ప్రదేశం హిమాలయ పర్వత పాదాల దగ్గర నేపాల్ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పుట్టి పెరిగి పెద్దవాడు అయ్యేలోపే పాపం జననంతో ఈయన తల్లిని కోల్పోవడం, ఆమె మరణంతో ఈయన తండ్రి శుద్ధోదనుడు నా కుమారుడు జన్మించగానే తల్లిని కోల్పోయాడు, వీడి జీవితం ఏ విధంగా ఉంటుందో అని తెలుసుకోవడం కోసం ఒక సూట్ సేయర్, భవిష్యవాణి చెప్పేవారిని కలిస్తే ప్రపంచంలో నీ కుమారుడు అవుతే ఒక గొప్ప చక్రవర్తి అవుతాడు, లేదా ప్రపంచంలో ఒక గొప్ప బౌద్ధ సన్యాసి అవుతాడంట. దాని ఫలితంగానే తన కుమారుడు క్షత్రియుడు కాబట్టి తను గొప్ప చక్రవర్తి కావాలనే ఉద్దేశంతో బుద్ధుడిని, అంటే ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ సిద్ధార్థుడిని 4 గాజుగోడల మధ్య పెంచారని చెప్పవచ్చు. యుక్త వయసు వచ్చి రాగానే యశోదతోటి వివాహం జరిగింది. ఆయనకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత తండ్రి శుద్ధోదనుడు రాజ్యభారాన్ని సిద్ధార్థుడికి అప్పచెప్పవలసి ఉంది కాబట్టి ఈ అబ్బాయికి సిద్ధార్థుడికి ఈ ప్రపంచ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలియజేయడానికి, పరిచయం చేయడానికి ఆయన్ని ఒక రథసారథి, చెన్న అనే రథసారథి, కంతక అనే గుర్ర సహాయంతో వీధుల్లోకి పంపారు. రాజ్యంలోకి, రాజ్య పరిసరాలలోకి వెళ్ళిన ఈ యొక్క సిద్ధార్థుడు 4 ముఖ్య సంఘటనలు చూశాడు. 1 వృద్ధుడు, 2 వ్యాధిగ్రస్తుడు, 3 మరణించిన శవం, 4 పసుపు పచ్చని వర్ణం ధరించిన ఒక సన్యాసిని. ఎవరిని చూశాడు? వృద్ధుడిని. ఆ వృద్ధుడు శరీరాన్ని కదిలించలేని స్థితిలో బాధపడుతూ ఒక కర్ర సాయంతో నడుస్తున్న వృద్ధుడిని చూసి ఆనాడు సిద్ధార్థుడు అడిగాడట, ఎవరిని? చెన్నాని. ఎందుకు ఏమైంది ఆయనకు ఆ విధంగా అంటే, రాజాగారు మీరు బాల్యంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, యుక్త వయసులో ఉన్నప్పుడు ఈనాడు ఎలా ఉన్నారు, రేపు
వృద్ధాప్యంలోకి వచ్చినాక ఎవరైనా అంటే ఈరోజు నా శరీరం మీద ఉన్న అందం, అవయ సౌందర్యం మరియు అదేవిధంగా కండలు తిరిగిన శరీరం మొదలైనవి కూడా తాత్కాలికమే కదా అనుకున్నాడట సిద్ధార్థుడు. ఆయనలో ఈ యొక్క ఒక చలనం ప్రారంభమైంది. ప్రాపంచిక విషయాల పట్ల ఆయనకు అవ్యక్తం అనేది ప్రారంభమైంది ఇక్కడే అని మనం చెప్పవచ్చు. 2, ఒక వ్యాధిగ్రస్తుడు, కుష్టు వ్యాధిగ్రస్తుడు. ఆయన గురించి తెలుసుకుంటే అప్పుడు చెన్నా చెప్తాడు, ఆయన గత జన్మలో ఈ జన్మలో చేసిన పాప ఫలితం అదే. 3వది వచ్చే వరకు మరణించినవాడు. సో అల్టిమేట్గా మనిషికి మరణం అనేది తప్పదు, వృద్ధాప్యము తప్పదు. మనం చేసే వివిధ చర్యల వల్ల, కర్మల వల్ల మనకు పనిష్మెంట్లు కూడా తప్పవనేది బుద్ధుడు ఆనాడు తెలుసుకున్నాడు సిద్ధార్థుడిగా ఉండి. దీంతో కొంతకాలం ఆలోచించి ఒక అర్ధరాత్రి పూట తన యొక్క రథసారథి చెన్న ఫేవరెట్ అవర్స్ కంతకును వెంటబెట్టుకొని గృహాన్ని వదిలేసి వెళ్ళాడు. దీన్నే మనం చరిత్రలో ఏమని చెప్తాం, బౌద్ధ చరిత్రలో అంటే మహాభినిష్క్రమణ. ఈ మహాభినిష్క్రమణ ఏంటి అంటే బుద్ధుడు గృహాన్ని వదిలివేసి వెళ్ళేటప్పుడు ఆయనకి ఇష్టమైన గుర్రం ఏదైతే కంతకు ఉందో అది ప్రాణాలను వదలడానే మహాభినిష్క్రమణ. వెళ్ళాడు. ఆనాటికి ఆయన వయసు 29వ ఏట, వెరీ ఎర్లీ ఏజ్, ఆల్మోస్ట్ టెండర్, యంగర్ వన్. సో 29వ ఏట వెళ్ళిన ఈయన 6 సంవత్సరాల పాటు కష్టపడి రామకలామ, అలార కలామ వంటి వారి సహకారముతోటి యోగా ధ్యానాన్ని నేర్చుకొని చిట్ట చివరికి ఈయన ఉరవేల అనే గ్రామానికి చేరుకొని అక్కడ తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. మరి ఉరవేల దగ్గర ఆయన తపస్సు కూర్చోవడానికి ముందు బాగా ఆకలితో ఉన్న బుద్ధుడు సిద్ధార్థుడు ఇప్పటికింకా ఆ సిద్ధార్థుడికి చివరిసారిగా ఆహారాన్ని అందించింది ఎవరంటే ఒక బాలిక, సుజాత అనే ఒక రైతు బాలిక. ఆమె పాలతో కూడిన మిశ్రమాన్ని ఈయనకు అందిస్తే దాన్ని స్వీకరించి తపస్సు కూర్చున్న లేదా ధ్యానాన్ని కూర్చున్న ఈ సిద్ధార్థుడు కళ్ళు తెరిచే నాటికి జ్ఞానిగా వచ్చాడు. ఆనాడే బుద్ధుడయ్యాడు. బుద్ధి కలిగిన వాడు బుద్ధుడు. జ్ఞానం వచ్చింది ఆయనకి. ఆ తర్వాత ఒకనాడు లేచిన తర్వాత ఆ యొక్క ఉరవేల రావి వృక్షం కింద నుంచి కదిలాడు కాబట్టి ఆ రావి వృక్షాన్ని మనం ఏమంటామంటే బోధి వృక్షం. ఎక్కడ జ్ఞానోదయం పొందాడో ఆ ప్రదేశాన్ని ఏమన్నాం, బోధుగయ అని పిలుస్తున్నాం. లేవగానే ఆయనకు స్ఫురించిన అంశం ఒక్కటే, ప్రపంచ మానవాళి, భూమిపైన ఉన్న మానవుడంతా కూడా దేనితో వాని కప్పబడి ఉన్నాడు, ఇగ్నోరెన్స్ అండ్ గ్రీడీ, అజ్ఞానము అత్యాశతో ఉన్నాడు వీడని చెప్తాడు. ఆ తర్వాత సారానాథ్కు చేరుకొని మొదటి ప్రవచనాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమం మొత్తాన్ని కనుక మనం గమనిస్తే బుద్ధుడు అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయమే. దుఃఖానికి గల కారణం ఏమిటి, కోరిక. కోరిక సరైనది కాకపోతే దాని ఫలితం నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు జరిగేది ఏంటి, దుఃఖమే. అందుకే ఏమన్నాడు, ప్రపంచం మొత్తం దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరిక. కోరిక నివారణకి ఏం చేయాలి, అష్టాంగ మార్గం. అసలు కోరికలు అనేది కనుక లేకపోతే మానవాళి మనగడ ఆగిపోతుంది. కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక సరైనదై ఉండాలి. మనం సరైన పద్ధతిలో కష్టపడి గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో సక్సెస్ వెతుక్కోవాలి తప్ప సరిగా చదవకుండానే ఫలితం అంతిమంగా అనుకూలంగా ఉండాలన్నప్పుడు మనకు కలిగేది ఏంటి, దుఃఖం. కోరిక కావాలనుంది, ప్రయత్నం లోపం ఉంది, చివరికి మిగిలింది దుఃఖం. అది మరి ఈ కోరికను సరైన దాన్ని ఎంచుకోవాలంటే మనం ఏం చేయాలి, బుద్ధుడి మాటల్లో కనుక మనం చూస్తే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు అంటే అష్టాంగ మార్గ సిద్ధాంతాన్ని పాటించమంటాడు. అష్టాంగ మార్గ సిద్ధాంతంలో ఏంటి, మన ఆలోచన విధానం శ్రేష్టమైనది ఉండాలి, మనం చూసే చూపులు కూడా శ్రేష్టమైన ఉండాలి, తీసుకునే ఆహారం సమృద్ధిని కలిగి ఉండాలి, మన వాక్చాతుర్యం కానీ స్నేహం కానీ ఏదైనా కూడా సరైనవి కనుక ఉంటే మన ఆలోచన తీరు సరిగ్గా ఉంటుంది, మనలో కలిగే కోరికలు సరిగ్గా ఉంటాయి, ఆ కోరికల వల్ల వచ్చే అంతిమ ఫలితం కూడా సరైనది ఉంటుంది. ఆనాడు మనకు దుఃఖ నివారణ జరుగుతుంది అని చెప్తాడు బుద్ధుడు. అలాగే బుద్ధుడు మరొకటి ఏంటంటే వర్ణాశ్రమ ధర్మాన్ని వ్యతిరేకించాడు. దాంతోపాటుగా గౌతమ బుద్ధుడు మరొకటి ఏంటి చెప్పిందంటే స్త్రీలకు సముచితమైన గౌరవస్థానం ఇవ్వాలి సమాజంలో అన్నాడు. స్త్రీలు కానీ, శూద్రులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ ఎవరైనా తన బౌద్ధ మతంలోకి చేరడానికి వస్తే ఆహ్వానించాడు. ఎవరిని కూడా వద్దనలే. వద్దన్నది ఎవరినంటే వ్యాధిగ్రస్తులని, రుణగ్రస్తులని, బానిసలని, సైనికులని, వీరిని వద్దన్నాడు తప్ప గౌతమ బుద్ధుడు బౌద్ధ మతంలో చేరడానికి స్త్రీలను ఏనాడు కూడా తిరస్కరించలేదు.
అలా మొట్టమొదటగా చేరిన స్త్రీ ఎవరంటే అమ్రపాలి అని చెప్తాం. ఈమె ఆనాడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం 2వ పట్టణ నాగరికత విరాజిల్లుతున్న సమయంలో భారతదేశంలో ఒక నాట్యకథ్య, పేరు పొందిన నాట్యకథ్య ఈవిడ చేరికతోటే బౌద్ధ మతంలో స్త్రీమయమైంది అని మనం చెప్పవచ్చు, ప్రారంభమైంది. తర్వాత కాలంలో కనుక మనం చూస్తే దీనికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దీన్ని బౌద్ధ సంఘం అన్నారు. ప్రార్థనలు చేశారు, విరివిగా ప్రజలను ఆకర్షించాడు. బుద్ధుడిని జనరల్గా మనం ఏమంటామంటే అగ్నాయిస్ట్, ఇటు ఎథిస్ట్ కాదు, థెయిస్ట్ కాదు, దేవుడు ఉన్నాడని నమ్మినవాడు కాదు, లేదని తిరస్కరించిన వాడు కూడా కాదు, మౌనాన్ని దాల్చేవాడు. అందుకే బుద్ధుడిని ఏమన్నాం అగ్నాయిస్ట్. డిపెండ్స్, క్వశ్చన్ అడిగేవారి దృష్టిలో ఉన్నాడు అనిపిస్తే బుద్ధుడు నీ వెళ్ళి సార్ ఉన్నాడా ఈ యొక్క భగవంతుడు అని అంటే మౌనంగా ఉంటాడు. ఉన్నాడు కాబట్టి ఆయన లేడని చెప్పాడు, లేకపోతే లేడని చెప్పేవారు. ఒకవేళ లేడు అని నీ మనసులో అనుకొని వెళ్ళావనుకోండి, లేడు కాబట్టే ఆయన ఉన్నాడని చెప్పలేదు, లేకపోతే డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. అది బుద్ధుడి ఆలోచన విధానం. అగ్నాయిస్ట్ ఎవరు? గౌతమ బుద్ధుడి గురించి చూస్తే మరి ఆనాడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన ఏర్పాటు చేసిన తర్వాత నియమ నిబంధనలు ఏర్పాటు చేశాడు. అందులో ఒకటి ఏంటంటే సన్యాసి అనువారు ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం నివాసం ఉండరాదు. సంవత్సరంలో 8 నెలల కాలం పాటు కాలిబాటన ఆయన ప్రయాణం చేస్తూనే ఉండాలి. కేవలం వర్షాకాలంలో 4 నెలలు మాత్రమే ఎక్కడో ఒక గుహ దగ్గర వాళ్ళు సేద తీరాలి. ఈ సమయంలోనే గురు శిష్యుల మధ్య చర్చలు జరుగుతాయి. అందుకే మనం ఆషాఢంలో వచ్చే గురు పూర్ణిమని ఏమంటాం, పౌర్ణమిని గురు పౌర్ణమితో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఒక హిందూ మతానికే కాదు, బౌద్ధ జైన గురు అనే పరంపర ఉన్న ప్రతి ఒక్క మతానికి అనుసంధానంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ బుద్ధుడు అలా వాళ్ళకు వచ్చిన సందేహాలను తీర్చేవారు గురువులు కానీ గౌతమ బుద్ధుడు కానీ అన్నాడు. స్త్రీలు సన్యాసులుగా వస్తారని చెప్పి ఆయన పినతల్లి లేదా పెంపుడు తల్లిగా ఉన్న గౌతమ ప్రజాపతి, అదేవిధంగా ఆయనకు కజిన్ మరియు అనుంగ శిష్యుడైన ఆనందుడు చేసిన ఒత్తిడి మేరకు బుద్ధుడు మహిళలను కూడా స్త్రీ సన్యాసుడు, భిక్షుగా వారిని కూడా తీసుకొచ్చాడు. బుద్ధుడు ఎప్పుడొకడొక మాట చెప్పేది ఏంటి అనేదంటే చేంజ్ ఇస్ కాన్స్టెంట్, నథింగ్ ఇస్ పర్మనెంట్. చేంజ్ ఇస్ కాన్స్టెంట్, నథింగ్ ఇస్ పర్మనెంట్. మార్పే శాశ్వతమైనది, మార్పుకు లోను కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదన్నాడు. ఇంత విజ్ఞానం చెప్పిన బుద్ధుడు ఆ యొక్క బౌద్ధ మతం కూడా మార్పుకు లోనవుతుందని ముందే తెలుసు కాబట్టి ఆయన ఆ విషయాన్ని చెప్తాడు. మనం ఏం చెప్తాం, బౌద్ధ మత క్షీణత గల కారణాలు ఏంటి అంటే 10 చెప్తున్నాం, కానీ అందులో బుద్ధుడే చెప్పాడు చేంజ్ ఇస్ కాన్స్టెంట్, నథింగ్ ఇస్ పర్మనెంట్. దాంతోపాటుగా ఈ మహనీయుడు తన 80 ఏట మరణించే నాటికి, కుషినార దగ్గర ఈయన మరణించే నాటికి బౌద్ధం ఉత్తర భారతావనిలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈయన మరణాంతరం 4 బౌద్ధ సదస్సులు జరిగి క్రమంగా 2వ బౌద్ధ సదస్సుకు వచ్చేనాటికి బౌద్ధంలో చీలికలు ఏర్పడ్డాయి. స్థవిరవాద, మహాసాంఘికాని. 3వ బౌద్ధ సదస్సుకు వచ్చే నాటికి అశోకుడి నేతృత్వంలో, మౌర్య అశోకుడి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశాల్లో బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని నిర్ణయించి చుట్టుపక్కల ఉన్న దేశాలకు, సరిహద్దు ప్రాంతాలు కలిగిన దేశాలకు ఆనాడు అశోకుడు శ్రీలంకతో సహా సిలోన్ అనేక మంది బౌద్ధ భిక్షులను పంపించాడు. ఫలితంగా బౌద్ధం సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ శ్రీలంకలో కానీ ఈనాడు మొదలైన ప్రాంతాలలో బాగా ప్రాచుర్యంలో ఉందంటాం. ఇస్లాం మతం వచ్చి బాగా పాపులర్ అయ్యేంత వరకు కంప్లీట్ సౌత్ ఈస్ట్ ఏషియా, మంగోలియా, చైనా మొదలైన ప్రదేశాలలో ఏముందంటే ఈ యొక్క బౌద్ధమే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. స్వయంగా ప్రపంచంలో గొప్ప పాలకుడిగా పేరుగాంచిన చంగీస్ ఖాన్ కూడా షహనాయి బుద్ధిస్ట్ అన్న సంగతి ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. సో మరి గౌతమ బుద్ధుడు ఈ కార్యక్రమాలను చేశాడు. గౌతమ బుద్ధుడి కారణంగానే భారతదేశానికి ప్రపంచంలో నేటికి కూడా గుర్తింపు ఉంది. శాంతి ప్రవచనాల కోసం లేదా శాంతి స్థాపన కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో జరిగే ఏ సమావేశంలో అయినా తరచుగా ఈ యొక్క గౌతమ బుద్ధుడి కొటేషన్స్ అనేటివి ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అంత గొప్ప బుద్ధుడు బౌద్ధాన్ని స్థాపించి మరి బౌద్ధ మతం ప్రపంచానికి ఏమిచ్చింది అన్నది కనుక చూస్తే, 1 శాంతినిచ్చింది, 2 సంస్కృతిని కూడా ఇచ్చింది, 3 భారతదేశానికి విదేశీ సంబంధాలను ఇచ్చింది, దౌత్య సంబంధాలు మతపరంగా వచ్చాయి. ఇలా ఎన్నో ఇచ్చారు. ముఖ్యంగా మనం కనుక శాంతి అనేది చూస్తే హరప్పా కాలం నుంచి కానీ అనాది కాలం నుంచి కానీ భారతీయ సమాజంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది చాలా మొదటి నుంచే ఉంది. మన దగ్గర
భిన్నత్వంలో ఏకత్వం అనేది మొదటి నుంచే ఉంది. అదే దాన్ని బౌద్ధం కూడా కంటిన్యూ చేసింది. భిన్న వర్ణాల వారిని, వర్గాల వారిని, లింగ భేదాలు కలిగిన వారిని అందరినీ ఆహ్వానించి బౌద్ధం సమాజాన్ని పరిపుష్టం చేసింది. సాంస్కృతిక పరంగా చూస్తే ప్రాంతీయ భాషా సాహిత్యాలు వెలుగొందడానికి అయింది. సంస్కృత భాషను కాదని పాలి, ప్రాకృతంతో పాటు అనేక ప్రాంతీయ భాషల యొక్క అభివృద్ధి కారణం బౌద్ధం. బౌద్ధ కారణంగానే శిల్పకళ, బౌద్ధ కారణంగానే వాస్తుకళ. మనకు తెలిసిందే కదండి, ఏమన్నాం వీటిని, ఈ యొక్క చైత్య, విహార, స్తూప, ఆరామ శిల్పకళ కానీ, గాంధార, మథుర, అమరావతులు, అదేవిధంగా పిల్లర్స్ కానీ మొదలైనవన్నీ కూడా ఎవరి నుంచి వచ్చాయంటే ఈ యొక్క బౌద్ధమే కారణం. సాహిత్యం అంటే చెప్పలేనంతగా వెలుపొందింది. సంస్కృతంలో వచ్చింది, ప్రాంతీయ భాషల్లో వచ్చింది, ఒకటే అని చెప్పడానికి వీలైన అన్ని రకాలుగా తాత్విక చింతనతో కూడిన సాహిత్యం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు అన్నిటిని అభివృద్ధి పరిచింది ఏంటంటే బౌద్ధమే. ఇంత గొప్ప బౌద్ధం ప్రపంచానికి ఏమిచ్చిందంటే ఒక శాంతి, సౌభ్రాతృత్వం మరియు దౌత్య సంబంధాలు, సంస్కృతిని ఎన్నింటినో మనందరికీ అందజేసింది అన్నది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. దీని కంటిన్యూషన్లో భాగంగానే మళ్ళీ మనం వర్ధమాన మహావీరుడు మొదలైన వారి గురించి కూడా రోజుకు ఒక్కొక్కరు చొప్పున ఒకటి మనం చర్చిద్దాం.